ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, నేటి లేఖనము సువార్త లేఖనము మనము ఎరిగినటువంటిదే. ఒకసారి అనేక మంది ప్రజలు యేసు ప్రభు దగ్గరికి రావడం జరిగింది. మరి 3 దినాలు గడిచిపోయినవి. యేసు ప్రభు వారిని చూచి కనికరపడ్డారు. అయ్యో, వీరిని ఇలాగే పంపించేస్తే వీరు దారిలో మూర్ఛపోతారేమో, వారు ఆహారం లేకుండా ఉన్నారు. కాబట్టి మరి ఆయన వారి ఏళ్ళ కనికరపడి ఏం చేయాలి అని ఆయన తన శిష్యులకు చెప్తున్నారు. వారితో అన్నారు, ఇదిగో వారు చాలా దూరం నుంచి వచ్చారు, ఉపవాసంతో తమ ఇళ్లకు వెళ్ళిపోతే పంపిస్తే వాళ్ళు దారిలో మూర్ఛపోతారేమో అని ప్రభు వారు చెప్పినప్పుడు శిష్యులు అన్నారు, అయ్యా, ఇది అరణ్య ప్రదేశం, మరి ఎక్కడి నుండి రొట్టెలు తీసుకుని వచ్చి మనం వీళ్ళందరినీ తృప్తిపరచగలమని వారు యేసు ప్రభుకు ఎదురు ప్రశ్న వేశారు. అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయి? 7 అని చెప్పారు. వాటిని నా యొద్దకు తీసుకొని రండి అని చెప్పారు. వారు తీసుకుని వెళ్ళిన తర్వాత ప్రభు వారు చెప్పారు, ప్రజలందరికీ కూడా ఇదిగో నేల మీద వారు పంక్తులుగా కూర్చుండేటట్టు ఏర్పాటు చేయండి అని చెప్పి ఆయన రొట్టెలను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి తన శిష్యులకు ఇచ్చారు. అలాగే తర్వాత చేపలను కూడా వారు జనసమూహాలకు వడ్డించారు. ప్రజలందరూ కూడా తృప్తిగా వారు తిన్నారు. అయితే ఇంకా చాలా ముక్కలు మిగిలిపోయినవి. వాటిని సేకరించేటప్పటికి 7 గంపల నిండా సరిపోయేంత రొట్టె మిగిలింది. ప్రజలు సంతోషంతో వారు వెళ్ళారు. యేసు ప్రభు వారు తన శిష్యులతో దల్మనూతా అనే ప్రదేశానికి వెళ్ళారు. ఇది క్లుప్తంగా ఈ యొక్క సంఘటన. అయితే దీన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఈ సంఘటనలో 4,000 మంది వారు భోజనం చేశారు అని వ్రాయబడి ఉంది. మరి ఇదే వాక్య భాగం, ఇదే అద్భుతము మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కూడా వ్రాయబడి ఉంది. 15వ అధ్యాయం 32, 39. ఈ యొక్క 2 సువార్తలలో వ్రాయబడినటువంటి ఈ సంఘటనను మనం సమన్వయపరిస్తే మనకు ఒక చక్కని ఫుల్ పిక్చర్ ఈ సంఘటన సందర్భంగా మన ముందుకు రావడం జరుగుతుంది. 5,000 మందికి పంచినటువంటిది డిఫరెంట్, అది జరిగింది. 4,000 మందికి పంచినటువంటిది అది కూడా జరిగింది. అయితే ప్రియమైనటువంటి వారులారా, ఈ సంఘటనకు ముందు కొన్ని ఈవెంట్స్ జరిగినవి. వాటి యొక్క సీక్వెన్స్ను మనం అర్థం చేసుకున్నట్లయితే మార్కు సువార్తలోనే 7వ అధ్యాయంలో మనము 25 నుంచి 30 వరకు చూస్తే యేసు ప్రభు వారు తూరు, సీదోను అనే ప్రదేశాలకు వెళ్ళారు. అంటే అది ఇశ్రాయేలు దేశానికి తూర్పున మధ్యధరా సముద్ర తీరాన ఉన్నటువంటి పట్టణాలు. ప్రభువారు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక కనాను స్త్రీ వచ్చింది. ఆమెను సురోఫెనీకే స్త్రీ అని కూడా పిలవడం జరిగింది. తన కుమార్తె మిగిల బాధపడుతుంది దయ్యం పట్టి అని చెప్పినప్పుడు యేసు ప్రభువారు ఆమెతో మాట్లాడడం జరిగింది. ఆ తరువాత ఆ కుమార్తె దాని నుండి విడుదల పొందడం జరిగింది. ఆ యొక్క ఇన్సిడెంట్ తర్వాత యేసు ప్రభువారు తూరు సీదోన్లో ప్రదేశం నుండి ఆయన ఇలా దక్షిణంగా ప్రయాణం చేస్తూ వచ్చారు. ఆయన ప్రయాణం చేస్తూ వచ్చినటువంటి దాటుతున్నటువంటి ప్రదేశాన్ని ఏమన్నారంటే దెకపొలి అని అన్నారు. దెకపొలి అనేటటువంటి మాటకు అర్థం ఏమిటి? డెకా అంటే 10, పోలీస్ అంటే నగరములు, 10 నగరములు, 10 పట్టణములు అని అర్థం. కాబట్టి 10 పట్టణాలు ఆ యొక్క ఏరియా అంతటినీ కలిపి దెకపొలి అని అనడం జరిగింది. ఈ దెకపొలికి వచ్చినప్పుడు కొంతమంది ఒక వ్యక్తిని యేసయ్య దగ్గరికి తీసుకుని వచ్చారు. ఆ వ్యక్తి చెమిటివాడు, అదే రీతిగా నత్తివాడు. యేసు ప్రభువారు మరి ఆ ప్రాంతంలో ఆ వ్యక్తిని ఆయన బాగు చేశారు. వాడు వినడం మొదలుపెట్టాడు. నాలుక నరము సడలి చక్కగా మాట్లాడడం మొదలుపెట్టాడు. యేసు ప్రభువారు వాళ్ళందరికీ చెప్పారు, ఈ విషయం ఎక్కడా మీరు చెప్పొద్దు అని చెప్పారు. అయితే ఇప్పటి వరకు కూడా ఏం మాట్లాడినా ఏం జరుగుతున్నా అలాగ గమ్మున ఉండేటటువంటి వీడు ప్రతి సౌండ్కి కూడా రెస్పాండ్ అవడం మొదలుపెట్టాడు. ఎందుకంటే వినపడుతుంది కదా. అందరూ ఆశ్చర్యపోతున్నారు, వీడు రెస్పాండ్ అవుతున్నాడే. అంత మాత్రమే కాదు, అప్పటి వరకు నత్తిగా మాట్లాడేటటువంటి అతను స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ యొక్క ప్రసిద్ధమైనటువంటి ఈ యొక్క కార్యము దెకపొలి ప్రాంతం అంతటా కూడా అందరికీ కూడా తెలిసిపోయింది. దీనివల్ల ఏం జరిగింది? మనము మార్కు సువార్తలో అది లేదు కానీ
మత్తయి సువార్తలో మనం చూస్తే అక్కడ మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 15వ అధ్యాయంలోనికి ఒకసారి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ వ్రాయబడినటువంటి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను, చూడండి. 15వ అధ్యాయము మత్తయి సువార్త 29 నుండి నేను చదువుతున్నాను. యేసు అక్కడ నుండి వెళ్ళి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండెక్కి అక్కడ కూర్చుండగా బహుజన సమూహములు ఆయన యొద్దకు కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరిచెను. మూగవారు మాటలాడుటయు, అంగహీనులు బాగుపడుటయు, కుంటివారు నడుచుటయును, గుడ్డివారు చూచుటయును జనసమూహము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరచిరి. ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ మనము గమనించేటటువంటి మరి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ఒక్కని సాక్ష్యము ద్వారా అనేక మంది యేసు ప్రభు దగ్గరికి రావడం జరిగింది. అనేక మంది అంటే వేల సంఖ్యలో. ద ఎఫెక్ట్ ఆఫ్ వన్ విట్నెస్ డ్రూ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ టు జీసస్. సాక్ష్యం యొక్క శక్తి ఎంతో తెలుసా? దాని యొక్క ప్రభావం ఎంతో తెలుసా? వేల కొలది యేసును వెతుక్కుంటూ వచ్చారు. ఇక్కడ వచ్చినటువంటి జనసమూహం అంతటినీ మీరు చూడండి. దే వర్ బ్రోకెన్ పీపుల్. వాళ్ళందరూ కూడా అనేకమైన అవసరతలు, జీవితం చెదరినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారండి. ఈ యొక్క మహాగుంపు ఏమి తెలియజేస్తుందంటే బ్రోకెన్ వరల్డ్స్. లోకము అంతా కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నది. అనేక సమస్యలు, బాధలు, మానవ జీవితంలో అనేక రకాలైనటువంటి మరి లోపాలు ఇవన్నీ కూడా ఉన్నట్లు మనం చూస్తున్నాం. వారందరూ ఎవరిని వెతుకుతున్నారు? ద బ్రోకెన్ వరల్డ్ ఈజ్ సీకింగ్ ఫర్ ద సేవియర్. ఈ యొక్క విరిగిపోయినట్టుగా ఉన్నటువంటి యొక్క లోకము రక్షకుని కొరకు వెతుకుతూ ఉందండి. అందుచేతనే వారు అరణ్య ప్రదేశంలో ఉన్న యేసు ప్రభువును వారు వెతుకుకుంటూ వచ్చినట్లు మనము చూస్తూ ఉన్నాము. యేసునందు వారికి రక్షకుడు దొరికాడు. యేసులో వారికి రక్షకుడు కనబడ్డాడు కాబట్టి నానా విధములైనటువంటి రోగముల చేత మరి యొక్క శరీర సంబంధమైనటువంటి పరిస్థితులతో, బాధలతో ఉన్నటువంటి వారందరూ యేసును చేరినట్లు మనము చూస్తూ ఉన్నాము. ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క రోగానికి కానీ, అంగవైకల్యానికి కానీ, అవయవ లోపానికి కానీ, లేకపోతే దుఃఖానికి కానీ, వేదనకు కానీ, బాధకు కానీ వాట్ ఈస్ ద రూట్ కాజ్? ఏమిటి అసలు సిసలైనటువంటి కారణం? దీన్ని మనం వెతికినప్పుడు ద రూట్ కాజ్ ఆఫ్ ఎవ్రీ పెయిన్ అండ్ agony ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ సిన్. పాపము అనేటటువంటిది ఇదిగో ఈ యొక్క రుగ్మతలన్నిటికీ, ఈ యొక్క దౌర్భాగ్యపు పరిస్థితులన్నిటికీ కూడా మూలమైనటువంటిదిగా ఉన్నది. ఇది ఎక్కడితో ఆగిపోతుందా? శారీరకమైనటువంటి ఈ యొక్క లోపములతో, లేకపోతే ఈ లోకంలో ఉండే కొన్ని బాధలతో ఈ పాపం యొక్క ఫలితం ఆగిపోతుందా? ఆగదు. నేటి పత్రిక లేఖన భాగం ప్రకారంగా పాపం వల్ల వచ్చు జీతము మరణము. ద అల్టిమేట్ రిజల్ట్ ఆఫ్ ద సిన్ ఈజ్ ద డెత్, దట్ ఈస్ ద ఇటర్నల్ డెత్. అది నిత్యమైనటువంటి మరణం అండి. అయితే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ ప్రజలందరూ కూడా యేసు ప్రభు దగ్గరికి రావడం జరిగింది. యేసు ప్రభు వారు వారందరినీ కూడా ఆయన బాగు చేశారు. ఎవ్వరూ కూడా బాగవ్వకుండా మిగిలిపోలేదండి. గురుడి వారు కన్నులు తెరవబడ్డాయి, చెవిటి వారికి వినికిడి శక్తి వచ్చింది, మూగవారు మాట్లాడగలుగుతూ ఉన్నారు, అంగవైకల్యం కలిగిన వారు, అంగహీనులకు ఆ యొక్క అవయవాలు రూపుదిద్దుకున్నాయి. చూడండి ఎంత ఆశ్చర్యం. చిన్న భాగం, కానీ అందులోకి మనం వెళితే చాలా అద్భుతమైనటువంటి కార్యము అరణ్యంలో జరిగినట్లు మనము చూడగలిగినటువంటి వారంగా ఉంటూ ఉన్నాము. యేసుక్రీస్తు లోక రక్షకుడుగా ఆయన ఉన్నారు. ఆయన శారీరకమైనటువంటి ఉపశమనాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడు మాత్రమే కాదు. హీ గివ్స్ ద లైఫ్ అండ్ హీ గివ్స్ ద ఇటర్నల్ లైఫ్.
కాబట్టి దేవుని యొక్క కృపావరము క్రీస్తు యేసునందు నిత్య జీవము. పాపము అది మరణం తీసుకుని వస్తే యేసుక్రీస్తు మనల్ని జీవంలోనికి చేర్చుకునేవారుగా ఉన్నారు. ఎంత గొప్ప రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి మనం ఆయనకు వందనాలు చెల్లించాలి. ప్రియమైనటువంటి వారలారా, యేసు ప్రభువారు దెకపొలి అనే ప్రదేశంలో ఆయన ఉన్నారు అనేటటువంటి మరి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఈ ప్రాంతం యొక్క విశేషత ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, గలిలయ సముద్రం ఉంది. ఒకవేళ మీరు ఇజ్రాయెల్ మ్యాప్ ఎప్పుడైనా చూస్తున్నట్లయితే ఆ యొక్క ఉత్తరాన గలిలయ సముద్రం ఉంటుంది. గలిలయ సముద్రానికి ఈ పక్కనంతా కూడా ఈ 10 పట్టణాలు ఉంటాయి, దెకపొలి అని అంటారు. కాబట్టి ఈ గలిలయ సముద్ర తీరాన, ఈ తూర్పు తీరాన ఉన్నటువంటి ప్రాంతాలలో ఉన్నటువంటి వారందరూ కూడా అత్యధికమైనటువంటి సంఖ్య ఏమిటి అంటే వారందరూ కూడా అన్యజనులు, యూదులు కానటువంటి వారు ఎక్కువ మంది ఉన్నారు. మరి ఈ యొక్క ప్రాంతాన్ని ఏమని వాళ్ళు పిలిచారంటే గ్రీక్ ప్యాలెస్టైన్ అని కూడా పిలిచారు. గ్రీకు భాష ఇక్కడ మాట్లాడేటటువంటి వారుగా ఉన్నారు. మిక్స్డ్ పీపుల్గా ఇక్కడ ఉంటూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు అన్యజనుల మధ్యలో ఉన్నారన్నమాట. ఒక అన్య ప్రాంతంలో ఒక యూదుడు రావడం, వారితో సాంగత్యం చేయడం, వారిని స్పర్శించడం, వారిని పలకరించడం అనేటటువంటిది యూదులకు అంతుపట్టనటువంటి విషయం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వారి మధ్యలోనికి వెళ్ళి వారితో ముచ్చటించి, వారిని స్పర్శించి, వారిని పలకరించి ఆయన వారితో దాదాపు 3 దినాలు గడుపుతున్నాడండి. 3 days జీసస్ వాస్ విత్ దెమ్. అది యూదులకు ఏమాత్రము కూడా వారు దానిని జీర్ణం చేసుకోలేనటువంటి ఒక విషయంగా ఉంటే, యేసు ప్రభువారు వారి మధ్యలోనికి ఆయన వెళ్ళినట్లు మనము చూస్తూ ఉన్నాము. ప్రభువారి యొక్క మరి కృపను కానీ లేకపోతే ఆయన యొక్క విధానాన్ని కానీ మనం గమనించినప్పుడు ఆయన అందరితో సమానంగా వ్యవహరించినట్లు మనం చూడగలం. యూదులలోనే కొంతమందిని వాళ్ళు పక్కన పెట్టారు, వారిని సుంకరులు, పాపులు అని పిలిచారు. యేసు ప్రభువారు వారితో ఆయన స్నేహం చేయలేదా? ఆయన వారితో సమయాన్ని గడపలేదా? ఆయన వారితో మాట్లాడలేదా? ఇప్పుడు ఈ యూదులందరూ కలిపి వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము తప్ప దేవునికి అంగీకారితమైనటువంటి వారు ఎవరు కూడా లోకంలో లేరు. దేవుడు మాకే, పరలోకం మాకే, వాగ్దానాలన్నీ మాకే, మెస్సయ్య మాకే, అన్నీ మాకే అని అనుకుంటూ మిగిలినటువంటి వారిని వారు తృణీకరించిన వారుగా ఉన్నారు. కానీ ఈ యొక్క రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన ఇదిగో వారి మధ్యలోనికి ఎవరైతే తృణీకరించబడ్డారో, ఎవరైతే దేవునికి చెందినవారు కాదని ఎంచబడ్డారో ఆయన వారి మధ్యలోనికి వెళ్ళాడు. వారితో ఆయన సహవాసం చేస్తున్నారు, వారితో దినాలు గడుపుతున్నారు, వారికి ఆయన పరిచర్య చేస్తూ ఉన్నారు. దట్ ఈస్ ద గ్రేస్. దానిని కృప అని పిలిచినట్లు మనము చూడగలం. వారి జీవితంలో అద్భుతాలు జరిగినప్పుడు ఇక్కడ వ్రాయబడి ఉన్నది, మత్తయి సువార్త 15:31 చివరిలో ఏం వ్రాయబడి ఉందంటే, వారందరూ ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరిచారు. వాళ్ళు ఎవరిని మహిమపరిచారు? ఇశ్రాయేలు దేవుని మహిమపరిచారు. ఒకవేళ వీళ్ళు యూదులైతే వాళ్ళు దేవుని మహిమపరిచారని సింపుల్గా వ్రాయాలి, లేకపోతే తమ దేవుని మహిమపరిచారని వ్రాయాలి. కానీ ఇశ్రాయేలు దేవుని మహిమపరిచారు అని అంటున్నారు. కాబట్టి వీరు ఇశ్రాయేలీలు కానటువంటి వారు, అయితే వారి మధ్యలో ఆ దేవుని యొక్క కార్యము జరిగింది. ఆ అరణ్యం ఎలాంటి ప్లేస్గా మారిందంటే, ద విల్డర్నెస్ హెస్ బికమ్ ద ప్లేస్ ఆఫ్ వర్షిప్. ఇశ్రాయేలు దేవుడు అక్కడ మహిమపరచబడ్డాడు, ఆరాధించబడ్డాడు. ఆయన అక్కడ గుర్తించబడ్డాడు. ఆ దేవుడు శక్తిగల దేవుడని, కనికరించే దేవుడని, స్వస్థపరిచే దేవుడని ప్రజలు ఆయనను
కీర్తించారు. యేసు ప్రభు ఎక్కడ ఉంటే అది విల్డర్నెస్ అయినా సరే అందులో నదులు ప్రవహిస్తాయండి. అది అడవి లాంటి ప్రదేశమైనా సరే అది ఒక ఉద్యానవనంలాగా అందంగా అది మారిపోతుంది. మన జీవితాలను ఒకవేళ అరణ్యం వంటి జీవితాలను మన జీవితాలు ఉన్నట్టయితే యేసు మన జీవితంలోనికి వస్తే అది జీవనదులు పారేటటువంటి మరి జీవితంగా మారిపోతుంది. అందమైనటువంటి తోట వలె మన జీవితం మారిపోతుంది అని మనము దీనిని బట్టి తెలుసుకోవచ్చు. ప్రియమైన వారులారా, ఇలా జరిగిన తర్వాత యేసు ప్రభువారు ఆయన ఏం చేస్తున్నారు? జీసస్ వాజ్ ప్రాక్టికల్. ఆయన అన్ని విషయాల్లో కూడా సమయోచితంగా ఉన్నట్లు మనం గమనించగలం. ఆయన ఏదో మానవాతీతంగా మానవ అవసరతలకు ఆయన ఏదో అతీతంగా ఉన్నటువంటి వాడిగా ఎక్కడా కనపరుచుకోలేదండి. ఎందుకంటే ఈరోజు వాక్య భాగంలోనికి మనం వచ్చినప్పుడు యేసు ప్రభువారు ఆయన ఏమి చూస్తున్నారు అంటే తిననేమియూ వారికి లేనందున ఆయన వారిని గమనించారు. తినడానికి వారికేమీ కూడా లేనందున ఆయన శిష్యులను పిలిచి ఏమంటున్నారంటే, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమీ లేనందున నేను వారి మీద కనికర పడుచున్నాను. 3 రోజుల నుంచి ఆయన వారికి పరిచర్య చేస్తున్నాడు కదా. 3 రోజుల నుంచి నేను వీళ్ళకి పరిచర్య చేస్తున్నాను, రోగాలన్నీ బాగు చేస్తున్నాను అని ఆయన అలసిపోయినటువంటి వాడుగా ఆయన కనపడటం లేదండి. ఈవెన్ దో హీ వాజ్ మినిస్టరింగ్ ఫర్ 3 days ఆయన అలసిపోయినటువంటి వాడుగా లేడు. ఆయన యొక్క కనికరము ఎన్నటికీ కూడా తరిగిపోదు. అందుచేత కీర్తనాకారుడు ఏమని దేవుణ్ణి కీర్తిస్తాడంటే, ఇదిగో యెహోవా కరుణా కటాక్షములు గలవాడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలిగినటువంటి వాడు. తరిగిపోయినటువంటి కృప కనికరము నీ ఎడల నా ఎడల ఉన్నది. ఆయన మనకు ఎంత చేసినప్పటికీ ఆయన అలసిపోడండి, విసిగిపోడండి. అదే మన నిరీక్షణ. ప్రియమైన దేవుని సంఘమా, యేసు ప్రభువారు ఏ విషయంలో వారికి కనికరం చూపిస్తున్నారు, ఏ విషయంలో శ్రద్ధ వహిస్తున్నారు? వారి యొక్క ప్రస్తుత పరిస్థితి ఆకలి. కొంతమంది 3 రోజుల నుంచి ఉన్నారు కదా, బహుశా వారి ఆహార పదార్థాలు ఏమైనా తెచ్చుకుంటే అయిపోయి ఉంటాయేమో, వారు ఉపవాసంతో కూడా ఉన్నారు. ఇంకా చాలామంది చాలా దూర ప్రదేశాల నుంచి వచ్చారట. దెకపొలి అనే ప్రాంతంలో దమస్కు అనేటటువంటిది కూడా ఒక భాగమైనది. దమస్కు అనేటటువంటిది వీరున్న స్థలానికి చాలా మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ప్లేస్ అది. అంతంత దూరాల నుండి యేసును వెతుక్కుంటూ వారు వచ్చారు. యేసు వారి విషయంలో కనికరం దేని కొరకు చూపిస్తున్నారంటే, వారికి తిననేమీ లేనందున. వారు ఒకవేళ ఇలాగే ఉపవాసంతో వాళ్ళు తిరిగి వెళితే మార్గంలో మోర్చపోతారేమో అని గమనించండి. ప్రజలు యేసు ప్రభుని ఆహారం కోసం అడిగారా? అయ్యా నువ్వు ఇన్ని కార్యాలు చేసావు కదా, ఆ భోజనం కూడా ఏదో పెట్టేసేయి, మేము శుభ్రంగా తినేసి వెళ్తాం అని అడిగారా? లేకపోతే శిష్యులు యేసు ప్రభు వారిని, అయ్యా మరి ఈ ప్రజలందరూ కూడా ఆకలిగా ఉన్నారు కదా, ఏదైనా మరి భోజన ఏర్పాట్లు చేయాలని వాళ్ళు ఏమైనా ప్రపోజ్ చేశారా? ప్రజలు చేయలేదు, శిష్యులు చేయలేదు. అది యేసు ప్రభు వారి యొక్క ఆలోచన. ప్రజల గురించి ఆయనే ఆలోచన చేస్తున్నారు. వారి అవసరతల పట్ల ఆయనే బాధ్యత వహిస్తున్నారు. ప్రియమైన విశ్వాసే సంఘమా, కొన్నిసార్లు మనం ఎంత డల్గా ఉంటామంటే మన అవసరతలను దేవునికి చెప్పుకోలేనంత డల్గా మనం ఉంటాం. మనకు అవసరత ఉంది, ఆకలి ఉంది, కానీ అడిగేటటువంటి పరిస్థితి లేనటువంటి వారంగా మనం ఉంటాం. కానీ ప్రభు నీవు అడిగినా అడగకపోయినా ఆయన నీ యొక్క పరిస్థితిని ఆయన గుర్తించేవాడుగా ఉంటున్నాడు. ఆయన నీ పట్ల శ్రద్ధ వహిస్తున్నాడు. ఆయన నీ పట్ల బాధ్యత వహిస్తున్నాడు. నీవు అవసరతలో ఉన్నావని, ఆకలిలో ఉన్నావని, లేకపోతే మరొక అక్కరలో ఉన్నావని ఆయన నీ ఎడల కనికరపడుతూ ఉన్నాడు. యూ హ్యావ్ ఎ గాడ్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ కంపాషన్. కనికర సముద్రుడుగా ఆయన నీ పట్ల ఉన్నాడు. ఇది ఎంత
మనకు ధైర్యాన్ని ఇచ్చేటటువంటిదిగా ఉంది. నీవు ఆయన వద్దకు ఉపవాసంతో రావచ్చు, నీవు ఆయన వద్దకు ఆకలితో రావచ్చు. ఆయన వద్దకు ఎవరైనా ఉపవాసంతో రావచ్చేమో, ఆకలితో రావచ్చేమో, కానీ ఆయన వద్ద నుండి వెళ్ళేటప్పుడు మాత్రం వారు అలా వెళ్ళరు. అలా ఆయన పంపించడు. ఉపవాసంతోనే తిరిగి పంపించడు, ఆకలితోనే తిరిగి పంపించడు, నీ వచ్చిన అక్కరతోనే తిరిగి నిన్ను అలాగే పంపించడు. ఆయన దానిని తీర్చినప్పుడు తృప్తి పడు వరకు కూడా దానిని తీర్చి పంపేటటువంటి వాడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎంతవరకు ఆలోచిస్తున్నాడో తెలుసా? వారు ఇంటికి వెళ్ళే దారిలో మూర్ఛపోతారేమో. ఎంత కన్సర్న్ అండి, ఎంత కన్సర్న్. తన వద్దకు వచ్చినటువంటి వారు వారి ఇంటి వరకు కూడా వారు భద్రంగా వెళ్ళాలి, వారింటి వరకు వారు క్షేమంగా వెళ్ళాలి. మధ్యలో వారు ఏ విధంగా బలహీనలైపోకూడదు, మధ్యలో ఏ విధంగా వారు ప్రమాదాలకు గురి అవ్వకూడదు. దట్ వాజ్ ద కన్సర్న్ ఆఫ్ అవర్ సేవియర్. మన రక్షకుని యొక్క లక్ష్యము ఎంత అధికముగా ఉన్నది. కీర్తనాకారుడు అంటాడు, నీ మందిరమందు నివసించువారు ధన్యులు. దేవుని మందిరం అంటే ఏది? ఎక్కడ ప్రభు ఉంటే అదే మందిరం. ఆ అరణ్యమే ఆయన మందిరం. ఎందుకంటే ప్రభు ఉన్నాడు. ఆలయం అంటే ప్రభు ఉండే స్థలం అని అర్థం. కీర్తనాకారుడు అంటాడు, నీ మందిరమందు నీ సన్నిధిలో నివసించేవారు ధన్యులు, వారు నానాటికి బలాభినందుచు ప్రయాణము చేయరు. When they go from you, they will go with full strength. వారు నానాటికి బలాభివృద్ధి నందుచు తృప్తి పొందిన వారై వారు వెళ్తారు అంటున్నాడు. ప్రభు వారిని బలపరిచి పంపించాలని అనుకోవడం మనం గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభు మనము పరమగురము చేరు వరకు, తండ్రి ఇంటికి చేరు వరకు కూడా శ్రద్ధ చూపువాడుగా ఉన్నాడండి. మనను బలపరిచేవాడుగా ఉన్నాడు. మన యొక్క ప్రయాణము మరి సాఫీగా కొనసాగునట్లు ఆయన యోచించేటటువంటి వాడుగా ఉన్నాడు. కీర్తనాకారుడు అంటాడు, ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడు, మరణము వరకు ఆయన మనలను నడిపిస్తాడు అని చెప్పినటువంటి వాక్యాలు మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ అద్భుతంలోనికి మనం వచ్చినప్పుడు దెక్కపొలి అనేటటువంటిది నేను చెప్పినట్టుగా గలిలయకు తూర్పు తీరాన ఉన్నటువంటిది. పశ్చిమ తీరాన 5,000 మందికి గతంలో ఒక అద్భుతం జరిగింది. వారందరూ కూడా యూదులే. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఎక్కువగా అన్యులైనట్లుగా మనం చూడగలుగుతాం. శిష్యులకు ఇదంతా కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే వారు కూడా యూదులే, వారి యొక్క మనస్తత్వం కూడా యూదా మనస్తత్వమే. కానీ ఇక్కడ అన్యుల మధ్యలో ఈ ప్రభు ఉండిపోయాడు. ఆయన ఇక్కడ వీరి మధ్యలో ఆయన కార్యం చేస్తూ ఉన్నాడు. యేసు యూదులకు మెస్సయ్యగా ఉన్నాడు, వాస్తవమే. యూదులకు మెస్సయ్యకు వాగ్దానం ఉంది కాబట్టి, కానీ ఆయన మానవాళి అంతటికీ కూడా రక్షకుడిగా ఉన్నాడని మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మనం గమనించేటటువంటిది ఏంటంటే, ఆయన యొక్క మెస్సయ్య శక్తి, ద మెస్సియానిక్ పవర్ యూదులకు మాత్రమే కాదు, అన్యులైనటువంటి వారికి కూడా ఆయన ఆ యొక్క శక్తిని చూపిస్తూ ఉన్నాడు. దీనిని యూదులు వారు గ్రహించలేని వారిగా ఉండొచ్చు, కానీ ప్రభువు చూపేటటువంటి వాడుగా కనబడుతున్నాడు. యేసు ప్రభు వారు ఇప్పుడు చేసినటువంటిది ఏంటి? అద్భుతం నేను వివరించక్కర్లేదు కదా, మనకు తెలుసు. ఎన్ని రొట్టెలు ఉన్నాయి అక్కడ? ఓన్లీ 7 loaves of bread. ఇప్పుడు యేసు ప్రభు వారి ముందు ఉన్నటువంటి జనం ఎంతమంది? మత్తయి సువార్త ప్రకారంగా 4,000 మంది, పిల్లలను స్త్రీలను కాకుండా అని వ్రాయబడి ఉంది. దట్ మీన్స్ మోర్ దెన్ 4,000 people. ఇంతమంది, ఇన్ని వేల మంది ప్రజలకు 7 రొట్టెలు ఎక్కడ సరిపోతాయి? హ్యూమన్ లాజిక్కి ఇది అర్థం కాదు. ఆహార శాఖ వారికి ఇది అర్థం కాదు. హౌ కమ్ 7 loaves of bread to these thousands of people? అందుకనే యేసు ప్రభు వారు చేసినటువంటి అద్భుతాన్ని ఏమన్నారంటే, దట్ ఈస్ ద క్రియేటివ్ మిరకల్. క్రియేటివ్ మిరకల్ అంటే ఆయన సృష్టిస్తున్నాడు అన్నమాట. సృష్టి కార్యముతో నిండినటువంటి ఒక అద్భుతం అది. అంతమందికి ఆహారంగా అది విరవబడినప్పుడు అది ఇంక్రీజ్ అవ్వాలి అంటే
ఆ 7 రొట్టెలు అంతమందికి సరిపోయేంతగా విస్తరించాలి అంటే అక్కడ క్రియేటివ్ వర్క్ అనేటటువంటిది జరగాలి. ఈ యొక్క క్రియేటివ్ వర్క్ యేసుప్రభు వారు చేస్తున్నప్పుడు ప్రియమైనటువంటి వారులారా ముందేం చెప్పారంటే జనులందరూ కూడా నేల మీద కూర్చున్నాడని వారికి ఆజ్ఞాపించాడు. ఏంటి ఈ యొక్క మాట యొక్క అర్థం అంటే, అలా కూర్చుండబెట్టడం అంటే ఒక మహావిందు ఏర్పాటు చేసినప్పుడు ఆ రీతిగా కూర్చుంట అనేటటువంటిది విందు సమయంలో జరిగేటటువంటిది అన్నమాట. ఇప్పుడు యేసు ప్రభు వారు వారి కొరకు ఏం చేస్తున్నారు అంటే ఆయన విందును సిద్ధపరుస్తున్నారు. హీ ఈజ్ ఆఫరింగ్ ఎ గ్రేట్ ఫీస్ట్ టు దీస్ పీపుల్. వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు దుఃఖంతో వచ్చారు. వాళ్ళ జీవితాలు విరిగిపోయిన జీవితాలు, బ్రోకెన్ లైఫ్స్. వారి జీవితాలలో ఏముంది అంటే లోపం ఉంది. వారి జీవితాల్లో ఏముంది అంటే ఒక రకమైనటువంటి మరి న్యూనతాభావం ఉంది. నోబడీ కేర్స్ ఫర్ అస్. అది వాళ్ళ యొక్క మానసిక స్థితి. కానీ నేడు వారి జీవితాలు చూడండి, వారు స్వస్థత పొందారు. వారి జీవితాల్లో దుఃఖం తీరి ఆనందం వచ్చింది. వారి జీవితాల్లో ఆత్మన్యూనతాభావం పోయి వారిలో ఒక ఆత్మవిశ్వాసం అనేటటువంటిది రావడం జరిగింది. ప్రియమైనటువంటి వారులారా, ఇప్పుడు అంతేకాదు, వారి ఆకలి తీర్చబడి వారు ఒక విందులో కూర్చుని తృప్తి పొందేటటువంటి స్థితి వచ్చింది. ఎంత హోల్సమ్గా ఒక వ్యక్తి జీవితాన్ని ఎంత పరిపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభువారు తీర్చిదిద్దుతున్నారో మనం చూస్తే సంగమా, ఆయన పట్ల మనకు కృతజ్ఞతాభావం ఎంతగానో పెరుగుతుంది అని మనము తెలుసుకోవాలి. ప్రభువు దగ్గర నిండుటయే కానీ నిండుకోవడం అనేటటువంటిది ఉండదండి. ఇంతమంది భోంచేసిన తర్వాత ఇక ఇంతమంది జనం ఉన్నారు, మనకు సరిపోద్దో లేదు, ఇంతమంది జనం ఉన్నారు సరిపోద్దో లేదు అని కొన్నిసార్లు మనం అనుకుంటాం. చూసారా, అలాంటి ప్రసక్తే లేదు. వారి జీవితాలు నింపబడ్డమే, వారి కడుపు నింపబడ్డమే, వారి హృదయం నింపబడ్డమే. కానీ అక్కడ నిండుకోవడం అనేటటువంటిది ఉండదు, ఖాళీ అయిపోవడం అనేటటువంటిది ఉండదు. 7 రొట్టెలు అయిన తర్వాత మిగిలినటువంటివి 7 గంపలు. ఎంత అద్భుతమైనటువంటి విషయం కదండి. ప్రియమైన వారులారా, 5,000 మందికి పంచినప్పుడు 12 గంపలు. 12 గంపల్ని ఎలాగా మరి వ్యాఖ్యానిస్తారంటే ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రాలు, వారందరినీ తృప్తిపరిచేవాడు ఆయన. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి 7 గంపలు. 7 అనేటటువంటిది పరిపూర్ణమైన సంఖ్య. అంటే లోకమంతటిని అని అర్థం, మనుషులందరి కోసం అని అర్థం. అందులో యూదులని, యూదులు కానివారని ఇక భేదము లేనే లేదనమాట. హీ ఈజ్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. హీ ఫీడ్స్ ఎవ్రీబడి. హీ కెన్ సాటిస్ఫై ఎవ్రీబడి. అది దాని యొక్క అర్థం. యేసు ప్రభువారు మరి అలాగున ప్రతి ఒక్కరిని కూడా ఆయన తృప్తిపరుస్తున్నటువంటి వారుగా మనం గమనిస్తాము. ఈ యొక్క విందులో ఆయన యొక్క కృప ప్రతి ఒక్కరికి కూడా పూర్తిగా అందించబడుతున్నట్లు మనం చూస్తాము. ఇక్కడ ఈ విందును సిద్ధపరిచి ప్రజలను తృప్తిపరిచినటువంటి యేసుక్రీస్తు ప్రభు కల్వరి శిలువలో మన కొరకు రక్షణ విందును సిద్ధపరిచాడండి. ఆ రక్షణ విందును సిద్ధపరిచినప్పుడు ఆయన ఏ రొట్టెను ఆయన మనకు ఆహారంగా ఇవ్వలేదు, మరొక పానాన్ని మనకివ్వలేదు. కానీ ఆయన చెప్పినటువంటి మాట మనము యోహాను సువార్త ప్రకారంగా జ్ఞాపకం చేసుకుంటే, ఇదిగో నా యొక్క శరీరము, మీరు తినినట్లు నేను దానిని మీకు ఆహారంగా ఇస్తున్నాను, నా రక్తము పానముగా నేను మీకు ఇస్తున్నాను. ఎవరైతే ఈ యొక్క నా శరీరమును తిని నా రక్తమును త్రాగుతారో వారు నిత్య జీవము గలవారు. ఈ మాటలు అక్షరార్థంగా తీసుకోవడానికి కాదు, సిలువలో విరువబడినటువంటి ఆయన శరీరమును బట్టి, చిందించబడినటువంటి ఆయనకు అమూల్యమైన రక్తమును బట్టి మానవాళికి ఆయన ప్రసాదించినటువంటిది ఎంతో గొప్పది. ఈ దినం మనము ప్రభు యొక్క బల దగ్గరికి రాబోతూ ఉన్నాము. అక్కడ ఆయన తన యొక్క రుచిని మనకు అందించబోతూ ఉన్నాడు. వీ టేస్ట్ హిమ్. ఏమి టేస్ట్ మనకు దొరుకుతుంది అక్కడ? వారు తిన్న రొట్టె యొక్క టేస్ట్ ఏంటో. కానీ మనం ఇక్కడికి వచ్చినప్పుడు మనం చూసేటటువంటిది ఏమిటి? యెహోవా ఉత్తముడు అనే రుచి. అదని కీర్తనాకారుడు అంటాడు,
యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. వీ టేస్ట్ ద గుడ్నెస్ ఆఫ్ అవర్ లార్డ్. ఆయన ఎంత మంచివాడు. ఆయన మంచితనానికి కొలత లేదు. ఆ మంచితనాన్ని మనం చూస్తాం. లేకపోతే ఆయన మనల్ని ఎలా చేర్చుకుంటాడు? ఆయన మంచివాడు కాకపోతే మన బ్రతుకులు ఎలా ఉన్నాయి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన క్రియలు ఎలా ఉన్నాయి మనకు తెలుసు. అవి యోగ్యమైనవా? అవన్నీ కూడా సరిపోయేవేనా? ప్రభువుకు అన్నీ తెలిసి కూడా ఆయన మనలను స్వీకరిస్తున్నాడే. ఇట్ స్పీక్స్ అబౌట్ హిస్ గుడ్నెస్. వీ టేస్ట్ హిస్ గ్రేస్. ఆయన కృపను మనము రుచి చూస్తాము. ఆయన వద్దకు వెళ్ళినప్పుడు ఆయన కృపలో ఆయన దేనికి మనకు అర్హత లేదో దానిని మనకిస్తూ ఉన్నాడు. క్షమాపణను ఆయన ఇస్తున్నాడు. పూర్తిగా ఆయన మనల్ని పవిత్రులుగా చేస్తూ ఉన్నాడు. వెన్ వీ గో వీ టేస్ట్ హిజ్ మర్సీ. ఆయన యొక్క దయను మనం చూస్తున్నాం. దయ అంటే అర్థం ఏంటో తెలుసా? మర్సీ అంటే మన పాపం బట్టి ఆయన మనల్ని శిక్షించాలి, మనల్ని నశింపచేయాలి. కానీ ఆయన అలా చేయడం లేదు. ఈ షోయింగ్ మర్సీ. వీ టేస్ట్ హిజ్ మర్సీ. వీ టేస్ట్ హిజ్ లవ్. ఆయన ప్రేమను మనం రుచి చూస్తాం. ఆయన ఎంతటి ప్రేమ గలవాడో, ఆ ప్రేమలో మన కొరకు ఎన్నెన్ని కార్యములు చేశాడు. నీ పట్ల ఆయన చేస్తుందంతా కూడా ప్రేమను బట్టే తెలుసా? వీ టేస్ట్ హిజ్ లవ్. వీ టేస్ట్ హిజ్ పవర్. ఆయన శక్తిని మనం రుచి చూస్తాం. ఎందుకంటే మన జీవితాల్లో ఆయన అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు. ఆశ్చర్యమైన క్రియలను ఆయన చేస్తున్నాడు. ఇన్ ది ఎండ్ వీ టేస్ట్ ద లైఫ్. క్రీస్తు యొక్క జీవమును మనం రుచి చూస్తాం. జీవాన్ని మనం పొందుకుంటాం. నిత్య జీవపు నిరీక్షణను మనం పొందుకుంటాం. ఇన్ని వివిధమైనటువంటి రుచులు ఇదిగో ఈ యొక్క విందులో మనము చూడగలుగుతాము. ప్రియమైనటువంటి వారులారా, ఈ దినం చివరిలో ఒక్క పాయింట్ నేను హైలైట్ చేయాలని అనుకుంటున్నాను. అదేమిటి అంటే, క్రియేటివ్ పవర్ ఆయనదే, శక్తి ఆయనదే, అద్భుతం చేసేవారు ఆయనే, అనుగ్రహించేవారు ఆయనే. కానీ దానిని వడ్డించేటటువంటి పని మాత్రం ఆయన తన శిష్యులకు అప్పగించారు. దే ఆర్ దేర్ టు సర్వ్ ద పీపుల్. ఇంకొక విషయాన్ని మనం గమనించినప్పుడు, యేసు ప్రభు వారు మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయని అడిగారు. శిష్యులు 7 రొట్టెలు అని చెప్పారు. నా దగ్గరికి తీసుకొని రండి అని అన్నారు. రొట్టెలు లేకుండా కూడా ఆయన అద్భుతం చేయగలడని మనకు తెలుసు. కానీ ఎందుకు ఆయన అడిగారు అలా? ఎందుకు అడిగారంటే, యూదులుగా భావించుకుంటున్నటువంటి యొక్క శిష్యులు తామే అన్యుల కంటే ఉత్తమము, దేవునికి అంగీకారము అని ఒక రకమైనటువంటి అహంభావంతో, ఆత్మీయ గర్వంతో ఉన్నటువంటి వీళ్ళు దాన్ని తొలగించుకొని దేవుడు తమకిచ్చినటువంటి వరములను, తమకిచ్చినటువంటి జ్ఞానాన్ని, తమకిచ్చినటువంటి స్కిల్ని, తమకిచ్చినటువంటి ఇతరమైనటువంటి తలాంతులు ఏదైనప్పటికీ కూడా ఆ ప్రజల కొరకు వారు వినియోగించాలి. అవి ప్రభువు దగ్గరికి తీసుకుని వచ్చి ఆయన ముందు పెడితే ఆయన వాటిని ప్రతిష్ఠిస్తాడు, ఆయన వాటిని ఆశీర్వదిస్తాడు, ఆయన వాటిని విస్తరింపచేస్తాడు. అది ఆయన చేసేటటువంటి పని. నీ జీవితంలో ఎప్పుడూ కూడా నీ ఇతరుల కంటే అధికుడు అధికరాలు అని అనుకోవద్దు. దేవుడు నీకు ఇచ్చినటువంటిది ఏదైనా సరే, యు మే బి వెరీ టాలెంటెడ్ పర్సన్. ఇతరులకు లేనటువంటి ప్రజ్ఞ, జ్ఞానము, వివేకము, లేకపోతే ఒక గొప్ప తలాంతు, ఒక గొప్ప స్కిల్ నీవు కలిగి ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. కానీ అవన్నీ నీవు గర్వించడానికి, నేను గర్వించడానికి కాదండి. మళ్ళీ మనం షో చేసుకోవడానికి కాదండి. వాటిని ప్రభు సన్నిధానాన్ని తీసుకుని వెళ్ళి ఆయన చేతుల్లో పెట్టాలి. ఆయన ఏం చేస్తాడంటే వాటిని ప్రతిష్ఠిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఆయన వాటిని విస్తరింపజేస్తాడు, ఆయన బ్రేక్ చేస్తాడు. ఎందుకొరకంటే టు సర్వ్ ద పీపుల్, టు సర్వ్ ద బ్రోకెన్ వరల్డ్, ద వరల్డ్ దట్ ఈస్ ఇన్ గ్రీఫ్ అండ్ సారో అండ్ పెయిన్. దాని కొరకు వడ్డించేటటువంటి పని ఆయన తన శిష్యులకు అప్పగించాడు. ప్రియమైనటువంటి వారులారా, అలాంటి ఒక పిలుపును పొంది, అలాంటి ఒక ప్రేరేపణను పొంది మరి మన మధ్యలోనికి వచ్చినటువంటి వారే ఫాదర్ హయ్యర్. 1842
ఆయన మరి అమెరికా దేశంలో ఆయన ఉన్నప్పుడు ఈ యొక్క మిషనరీ పిలుపును ఆయన అందుకున్నారు. ఆయన వయస్సు అప్పుడు 48 సంవత్సరాలు నాటికి ఆయన భార్య మరణించారు. ఆయనకు మరి బిడ్డలు ఉన్నారు. ఒకసారి ఆయనను ఒక సమావేశంలో వాక్యం చెప్పమన్నప్పుడు ఆయన యోనా గ్రంథంలో నుండి నీవు లేచి నినెవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియచే సమాచారం దానికి ప్రకటన చేయము అనే వాక్యం తీసుకుని 3 మాటలు ఆయన తీసుకుంది ఏంటంటే లేచి పోయి ప్రకటన చేయము. ఆ రోజు ఆయన ప్రసంగించారు, కానీ ఆయనే ఆ పని చేయవలసి వస్తుందని అప్పుడు తెలుసుకోలేదు. కానీ ఆయన తెలుసుకున్నప్పుడు దానికి ఆయన అంగీకరించారు. పెన్సిల్వేనియా మినిస్టీరియం అనేటటువంటి దానిలో ఆయన మరి మొదటి విదేశీ మిషనరీగా, అంటే వేరే దేశానికి వెళ్ళి సువార్త ప్రకటించే మిషనరీగా ఆయన ప్రత్యేకించబడ్డాడు. 1842వ సంవత్సరంలో ఆయన గుంటూరులో అడుగుపెట్టారు. మధ్యలో చాలా చరిత్ర ఉంది, మనమంతా తెలుసుకోలేము. ఆయన ఇక్కడికి వచ్చి ప్రయాసపడ్డారు. వెనకబడినటువంటి ప్రజలుగా ఉన్నారు, అన్ని విషయాల్లో వెనకబడినటువంటి ప్రజలుగా ఉన్నారు. ఆయన వచ్చిన ఒక్క వారానికే, అంటే జూలై 31వ తారీఖున వచ్చారు, ఆగస్టు 7వ తారీఖున మొదటి ఆరాధనను జరిగించారు. 2, 3 అలాగా చాలా స్వల్పమైనటువంటి సంఖ్య. ఏ ఆలయం లేదు, ఒక చెట్టు క్రిందే. ప్రియమైనటువంటి వార్లారా, అలాగున ఆయన తన సేవను ప్రారంభించారు. మనం ఎన్నో విషయాలు చెప్పుకోవచ్చు, కానీ మనకు సమయం లేదు కాబట్టి నేను క్లుప్తంగా ముగిస్తూ ఉన్నాను. టోటల్ గాస్పుల్ టు ద టోటల్ మ్యాన్ అనేటటువంటి ఒక నినాదం ఉంది. మనిషి అంటే ఆత్మ మాత్రమే కాదు, పరలోకం గురించి ఆలోచించడమే కాదు, లేకపోతే ఇంకన్నీ కూడా ఈ యొక్క స్పిరిచువల్ థింగ్స్ని గురించి ఆలోచించడమే కాదు. మనిషిలో 3 ఉన్నాయి. అదేమిటంటే దేహం ఉంది, మనస్సు ఉంది, ఆత్మ ఉంది. దేవుడు సువార్తనిచ్చినప్పుడు ఈ 3టికి కూడా ఈ సువార్త అందాలి. యేసుప్రభు వారి యొక్క విధానంలో 3 మాటలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ప్రీచింగ్, రెండవది టీచింగ్, మూడవది హీలింగ్. ప్రీచింగ్ అంటే సువార్త ప్రకటించడం, టీచింగ్ అంటే బోధించటం, హీలింగ్ అంటే స్వస్థపరచటం. హయ్యర్ తండ్రి గారు భారతదేశానికి వచ్చినప్పుడు ఆయన టోటల్ గాస్పుల్ని ఆయన ప్రీచ్ చేశారు. సువార్తను ప్రకటిస్తూ ఆలయాల్ని నిర్మిస్తూ ఉన్నారు ఒక ప్రక్క. అలాగే పాఠశాలలను స్థాపిస్తూ మనుషుల యొక్క మనోవికాసము ఎదుగునట్లు ఆయన అనేక పాఠశాలలను ఆయన స్థాపించారు. ప్రజలు ఆరోగ్యవంతులగునట్లు ఆయన ఆ మిషనరీ మూమెంట్లో వైద్యశాలలు అవి స్థాపించబడ్డాయి. మీలో చాలామందికి తెలుసు ఈ యొక్క మిషనరీ స్కూల్స్ ఎంత నాణ్యమైనటువంటి విద్యను సమాజానికి అందించారు. అక్కడ క్రైస్తవులే కాదండి, అందరూ కూడా విద్యావంతులయ్యారు. విద్యావంతులై వారు దేశంలో అత్యున్నతమైనటువంటి స్థానానికి హెచ్చించబడ్డారు. ప్రపంచ స్థాయిలో గుర్తించబడినటువంటి వారుగా ఈ మిషనరీ పాఠశాలల్లో విద్యను అభ్యసించిన వారు ఉన్నారు. అలాగే వైద్యశాలల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇదిగో అక్కడికి వెళితే ఎంతటి రోగమైనా, ఎంతటి క్లిష్టమైనటువంటి మరి ఆరోగ్య సమస్య అయినా అది ఖచ్చితంగా అది బాగవుతుంది. ఎందుకంటే అది దేవుడికి చెందినటువంటిది అని అన్యులు నమ్మి అక్కడికి వచ్చి వారు ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి విషయాలు మనకు తెలుసు. ఎంత గొప్ప పరిచర్యను ఆయన చేశారు. ఆయన ఆ దేవుని యొక్క కృపను, క్రీస్తు యొక్క కృపను ఆయన పంచిపెట్టారు, వడ్డించారు. మన సంఘానికి ఇవ్వబడినటువంటి పేరు ఆంధ్ర సవార్థిక లూథరన్ సంఘం. ఈనాడు యేసు ప్రభు యొక్క విశ్వాసులుగా, ఆయన బిడ్డలుగా, ఆయన కృపను మనం పొందుకున్న వారుగా, అనేక తలాంతులు కలిగినటువంటి వారంగా వీఆర్ హియర్ టు డిస్ట్రిబ్యూట్ ద గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్. ఆయన కృపను, ఆయన రక్షణకు చెందినటువంటి కృపను మనం అందించాలి. సంఘము దాని కొరకు పూనుకోవాలి. నీవున్న స్థానంలో, నీవు నివసిస్తున్న ప్రాంతంలో, నీవు పనిచేస్తున్న ప్రాంతంలో యు ఆర్ దేర్ యాజ్ అ విట్నెస్ ఫర్ క్రైస్ట్. దాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క బ్రోకెన్ వరల్డ్స్, విరిగిపోయినటువంటి లోకం, విరిగిపోయిన జీవితాలు నీవు పనిచేయటటువంటి దేవుని కృప వల్ల కట్టబడితే అది నీకెంత సంతోషం, అది నీకెంత ఘనత. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం మరొకసారి
మరి హయ్యర్ తండ్రి గారిని జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రేరేపణ పొందుదాం. ప్రభు బలను మనం సమీపిస్తున్నాం. దీన మనసుతో ఆయన సన్నిధానంలో చేరుదాం. పరిశుద్ధాత్మ అట్టి కృపను మనకు మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్.